నీతో గడిపే క్షణం నాకు కావాలయ్యా, నీ మహిమను అనుభవించే క్షణం నాకు కావాలయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అడిగి ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షముగా ఉండే అద్భుతమైన కార్యాలు జరిగిస్తాయి. లాస్ట్ లిస్ట్ చివరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుగా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో సంఘస్థుల పట్ల, ఇతరుల పట్ల, కుటుంబంలో ఉన్న వారి పట్ల, దైవజనుల పట్ల, సంఘం పట్ల, ప్రార్థించే వారి పట్ల మాదిరి కలిగిన జీవితం అనే తీర్మానం నీలో ఉండాలి. ఎలా జీవించాలంటే చాలాసార్లు నా వందలేండి ఆమెలో భక్తి, వందలేండి ఆమెలో భక్తి మాలో లేదా? సంవత్సరం మారింది, రోజులు మారి, నెల మారుతుంది, వారం మారింది, క్షణం సమయం మారిపోతుంది. నీలో ఉన్న తీర్మానం అలాగనే ఉండకూడదు. ఇతరుల పక్షముగా, ఇతరుల పట్ల నీవు ఎలా ఉండాలంట? మాదిరి కలిగి నీవు జీవించాలి. అప్పుడే నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడుతుంది. నీవు ఎన్ని తీర్మానాలు తీసుకున్నా దేవుని ఎదుట మోకరులే ఆయనకు నువ్వు అప్పగిస్తే ఆ తీర్మానం నా దేవుడు స్థిరపరుస్తాడు. ఆయన స్థిరపరిచిన తీర్మానమే, ఆయన చేసిన తీర్మానమే స్థిరం. అస్థిరమైన తీర్మానాలతో స్థిరమైన తీర్మానం ద్వారా నడిపించబడదా? ఒకరుగా ఒక్క క్షణం దేవుడితో చూద్దాం. ఒకరుగా